హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మలివేద కాలం తర్వాత ఒక 16 పెద్ద జనపదాలు, వాటిని మహాజనపదాలు, షోడశ మహాజనపదాలు అన్నాం. ఈ 16 జనపదాల పైన వివిధ రకాల క్వశ్చన్స్ని మనం వివరణతో పాటుగా చర్చిస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. Where was the seat of first republic of the world in 6th century BC? Where was the seat of first republic of the world in 6th century BC? అంటే బీసీ అని అడిగాడు ఇక్కడ. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం అంటే 600-500 AD బిట్వీన్ ఫస్ట్ రిపబ్లికన్గా పేర్కొనబడింది ఏది అన్నాడు. వైశాలి, ఏథెన్స్, స్పార్టనీస్ అంటారు, స్పార్టా అండ్ పాటలీపుత్ర అని అడిగాడు. ఈ గ్రీసు, స్పార్టియన్స్ ముందు అత్యంత ప్రాచీనమైన, అసలు క్రీస్తే పుట్టలేదు, ఇంకా యూరోపియన్ కల్చర్లో రాజ్యాలే విస్తరించలేదు. అలాంటి టైంలో భారతదేశంలో గణతంత్ర రాజ్యంగా, రిపబ్లిక్ స్టేట్గా ఉన్న మహాజనపదము వైశాలి అండి. వైశాలి జనరల్గా 4 మహాజనపదాలు రిపబ్లికన్ జనపదాలు అని మనం చర్చించాము. ఏమేంటివి? మళ్ళీ పేర్లు చెప్తున్నాను. కురు, మల్ల, వజ్జీ లేదా లిచ్చావి, కాంబోజా. యాక్చువల్గా ఇక్కడ ఏవి పేర్లు ఇవ్వలేదు, ఓన్లీ పాటలీపుత్ర ఇచ్చాడు, ఏథెన్స్ అండ్ స్పార్టా ఇవి వేరు. తర్వాత వైశాలి, పాటలీపుత్ర ఇచ్చాడు. వైశాలి అనేది వజ్జీ లేదా లిచ్చవి యొక్క క్యాపిటల్. వజ్జీ ఆర్ లిచ్చవి యొక్క క్యాపిటల్ వైశాలి. సో అదే కురు రాజధానికి అయితే 2 క్యాపిటల్స్ ఉన్నాయి, హస్తినాపూర్ అండ్ ఇంద్రప్రస్థ. మల్ల రాజ్యం సుప్రసిద్ధమైన ప్రాంతం, 2 వ్యక్తులు చనిపోయిన ప్రాంతాలే 2 రాజధానులుగా ఉన్నాయి. పావనగరము, కుషీనగరం. పావనగరంలో వర్తమాన మహావీర చనిపోవడం జరిగింది, కుషీనగరంలో గౌతమ బుద్ధ చనిపోవడం జరిగింది. ఇంకా వజ్జీ లిచ్చవి యొక్క క్యాపిటల్ వైశాలి అండ్ కాంబోజా అనేది వాయవ్య భారతదేశంలో ఉన్న గణతంత్ర రాజ్యము. దీని క్యాపిటల్ ఏంటండి? రాజ్యపురం లేదా రాజపురం. అదే వాయవ్య భారతదేశంలో గాంధార కూడా ఉంది, అది తక్షశిల రాజధాని దాన్ని. సో ఈ 4 రిపబ్లికన్స్, మనకి ఇక్కడ ఇచ్చిన పేరు వైశాలి మాత్రమే ఇచ్చాడు, వజ్జీ లేదా లిచ్చవి యొక్క క్యాపిటల్. సో ఆప్షన్ ఏ సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లీస్ట్ ఆఫ్ 16 మహాజనపదాస్ అవైలబుల్ ఇన్. ద లీస్ట్ ఆఫ్ 16 జనపదాస్, మహాజనపదాస్ ఈజ్ అవైలబుల్ ఇన్. యాక్చువల్గా 600 to 300 BC. బీసీలో కాలం పెద్ద సంఖ్య నుంచి కింద సంఖ్యకు వస్తుంది, అది మనకు తెలిసిందే. ఏడీలో కాలము క్రీస్తు పుట్టాడు కాబట్టి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వెళ్ళింది. అదే క్రీస్తు పుట్టిన తర్వాత కాలాన్ని మనం చెప్పాలంటే 300 to 600 AD అని చెప్తాం. కానీ ఇది బీసీ కాబట్టి 600 to 300 BC అంటే క్రీస్తు పుట్టుక దగ్గర పడుతుంది, అలా పోల్చి చెప్తాం అనమాట బిఫోర్ క్రైస్ట్ని. అదే అన్నో డోమిని ఏడీని మనం క్రీస్తు పుట్టిన టైం నుంచి దగ్గరికి తీసుకుంటాం. ఈ 600 to 300 BC కాలంలో, ఆర్యుల మలివేద కాలం నుంచి ఇక ముందుకెళ్తున్న కాలంలో అనేక జనపదాలు ఉన్నాయి. వాటి ప్రస్తావన బౌద్ధ గ్రంథాల్లో ఉన్నాయి, వైదిక గ్రంథాల్లో ఉండడం జరిగింది. అలాగే జైన గ్రంథాల్లో కూడా ప్రస్తావన కొంచెం ఉన్నది. కానీ 16 మహాజనపదాలు, వాటి పేర్లు, వాటి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయబడ్డ ఒక గ్రంథం ఉంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. మహాభారతం అని ఇచ్చాడు మనకి. 16 జనపదాస్ డీటెయిల్స్ అవైలబుల్ ఏముంది? లీస్ట్. యాక్చువల్గా అచ్చుగుద్దినట్టుగా లీస్టు, మన చర్చిస్తున్న 16 జనపదాల లీస్టు దేంట్లో ఉందని అడిగాడు. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక బౌద్ధ గ్రంథము, సుత్తి పీఠికలోని నికాయలో భాగమైన గ్రంథము అంగుత్తర నికాయ అనే బౌద్ధ గ్రంథము. సుత్తి పీఠికలో ఒక నికాయ అది. బౌద్ధంలో 3 పీఠికలు ఉన్నాయి, సుత్తి పీఠిక, వినయ పీఠిక, అభిధమ పీఠిక. దాంట్లో సుత్తి పీఠికలో అనేక నికాయాలు ఉన్నాయి, దాంట్లో అంగుత్తర నికాయ అనే పాట ఒకటి. ఆ బౌద్ధ గ్రంథంలో మనకి 16 మహాజనపదాల లీస్ట్ ఉండడం జరిగింది.
సో మహాభారత, అంగుత్తర నికాయ, చాందోగ్యోపనిషత్, సంయుక్త నికాయ అని ఇచ్చాడు. సో ఆప్షన్ బి అంగుత్తర నికాయ. అంగుత్తర నికాయ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపద సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ గోదావరి వాస్. గోదావరి అంటే మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ మీదుగా ఆంధ్ర దగ్గర సముద్రంలో కలిసే నది, అంటే దక్షిణాది ప్రాంతం, దక్కన్ నుంచి దక్షిణాదికి విస్తరించింది. మహాజనపద సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ గోదావరి అన్నాడు. ఏ గోదావరి నది పరివాహక ప్రాంతంలో విస్తరించిన మహాజనపద ఏది అని అడిగాడు. అవంతి మధ్యప్రదేశ్లోని ప్రాంతం, ఉజ్జయిని దగ్గర. వత్స, అస్మక, కాంబోజా అని ఇచ్చాడు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సౌతర్న్ మహారాష్ట్ర, నార్థన్ తెలంగాణ, నాందేడు, ఔరంగాబాద్ నుంచి ఈ నిజామాబాదు, కరీంనగర్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ విస్తరించి ఉన్న ఒక మహాజనపదం నాడు. దక్షిణాదిన ఉన్న ఏకైక మహాజనపదము అస్మక లేదా అస్సక. పోదన్ లేదా బోధన రాజధానిగా, ఇప్పుడు నిజామాబాద్ దగ్గర ఉన్న పోదన లేదా బోధన్ రాజధానిగా ఉన్న ప్రాంతము. యాక్చువల్గా ఈ మగధ రాజ్యము నందవంశం మహాపద్మానందుడు ఈ అస్సక రాజ్యాన్ని కూడా జయించేస్తాడండి. సో అస్మక లేదా అస్సక జనపదం లేదా మహాజనపదం. నందుల కాలానికి వచ్చేలోపు మహాపద్మానంద దక్షిణాదిగా ఉన్న ఈ అస్మక రాజ్యాన్ని కూడా జయించి మగధ రాజ్యంలో విలీనం చేస్తారు. తర్వాత మౌర్యుల కిందికి వెళ్ళిపోతుంది. ఆప్షన్ సి సరైన ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ వాజ్ అసోసియేటెడ్ విత్ అంగ మహాజనపద. అంగరాజ్యముతో అసోసియేట్ అయిన ప్రాంతం ఏది అన్నాడు, కలిగి ఉన్న ప్రాంతం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్ వాజ్ అసోసియేటెడ్ విత్ అంగ మహాజనపద. ఈ క్రింది ప్రాంతం అంగా జనపదతో సంబంధం లేదా భాగంగా కలిగి ఉంది అని ఇచ్చాడు. అంగ యాక్చువల్గా చంపానగరి లేదా చంపాపురి అనేది అంగా యొక్క క్యాపిటల్. ప్రస్తుతం బీహార్లోని మాంగీర్, బాగల్పూర్ ప్రాంతం ఈ అంగా అనేది బీహార్ చుట్టుపక్కల ప్రాంతం. మోడర్న్ డిస్టిక్ ఆఫ్ మాంగీర్ అండ్ బాగల్పూర్ అన్నాడు. ఇది రైటే. బీహార్ ప్రాంతంలోని మాంగీర్ అండ్ బాగల్పూర్ ప్రాంతం ఇది అంగా జనపదం ప్రస్తుతం ఉన్నది. చంపానగరి అండ్ చంపాపురి అనేది. సో ఏ పక్క నుంచి అండి. నెక్స్ట్ బి చూడండి. మోడర్న్ డిస్టిక్ ఆఫ్ పట్నా, గయా, పార్ట్స్ ఆఫ్ షహాబాద్ అని ఇచ్చాడు. కాదు. మోడర్న్ డిస్టిక్ ఆఫ్ దియోరియా, బస్తీ, గోరఖ్పూర్ ఆఫ్ సిద్ధార్థ్ నగర్ ఆఫ్ ఈస్టర్న్ యూపీ అని ఇచ్చాడు. ఆల్ ది ఎబో అని ఇచ్చాడు. సో మోడర్న్ ఏరియా ఆఫ్ మాంగీర్ అండ్ బాగల్పూర్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది అంగా మహాజనపద. దాంట్లో భాగంగా ఉన్నాయి ఈ ప్రాంతాలు ఇప్పుడు. సో ఆప్షన్ ఏ సరైన ఆన్సర్ అవుతుంది. అంగా నగరి లేదా అంగా మహాజనపదాన్ని మనం ప్రస్తుతం ఉన్న బీహార్లోని మాంగీర్, బాగల్పూర్ సరౌండింగ్ ప్రాంతంగా పేర్కొనవచ్చు. సో ఆప్షన్ ఏ సరైన ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రాంతాలు రాజధానులు ఇచ్చాడండి. మహాజనపదాలు రాజధానులు ఇచ్చాడు. అంగ రాజధాని ఏంటి? ఇప్పుడే చెప్పాను, చంపానగరి లేదా చంపాపురి. సో అంగ ఇక్కడ చంపాపురి ఏకి సమానంగా ఇచ్చాడు. ఓకే రైటే ఇది. మగధ ప్రారంభంలో రాజగృహం, ప్రస్తుతం బీహార్ ఏరియాలో ఉన్న రాజ్గిర్ కొండల ప్రాంతము, తర్వాత పాటలీపుత్రానికి మారుతుంది, పట్నాకి. సో మగధ రాజధాని రాజ్గిర్ లేదా పాటలీపుత్ర అని సమాంతరంగా ఇచ్చాడు. బీకి 2 అనేది. సో అబ్జల్యూట్గా సమాంతరంగా ఉంది. మల్ల రాజ్యము ఆల్రెడీ మనం చెప్పాము. ఈ ఉత్తరప్రదేశ్లో విస్తరించిన ప్రాంతము కుషీనగరము, పావనగరము క్యాపిటల్గా ఉన్న ప్రాంతము ఈ మల్ల అనేది. సో మరి సమాంతరంగా ఇచ్చాడు వరుసగా. C3 అవుతుంది, కరెక్టే ఇచ్చాడు. డి వజ్జీ లేదా లిచ్చవి. ఈ మల్ల మరియు వజ్జీ రాజ్యం అనేటివి రిపబ్లికన్ మహాజనపదాస్. వజ్జీ లేదా లిచ్చవి క్యాపిటల్ వైశాలి, ఏన్షియంట్ క్యాపిటల్.
సో అబ్సల్యూట్ రైట్ అండి. సమాంతరంగా ఇచ్చాడు, ఎక్కడ ఏ క్వశ్చన్ అవసరం లేదు మనకి, సమాంతరంగా ఇచ్చడం జరిగింది కాబట్టి 1 2 3 4 A1 B2 C3 D4 అవుతుంది. సమాంతరంగా ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ సరైన ఆన్సర్ అవుతుంది. ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. అశ్మక, దీన్నే అస్సక లేదా అస్మక అంటాము. క్యాపిటల్స్ ఇచ్చాడు. అస్మక, ఉజ్జయిని, మాహిష్మతి, కౌశాంబి, అహిచిత్ర లేదా అహిచ్చతి, కాంపిల్య అండ్ పోతన అని ఇచ్చాడు. ఓకే అండి. అస్మక రాజధాని. అస్మక అనేది గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో సౌత్ మహారాష్ట్ర, నాందేడ్, ఔరంగాబాద్ ఏరియా నుంచి నార్థన్ తెలంగాణ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ఒక మహాజనపదము. ఏది జనపదాల కాలంలో 600 to 300 BC బిట్వీన్ కాలంలో బోధన్ లేదా పోదన లేదా పోతన క్యాపిటల్గా ఉన్న ప్రాంతం ఈ అస్మక జనపదం అనేది. సో A4 అవుతుంది. A4. అవంతి, ఉజ్జయిని క్యాపిటల్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో విస్తరించిన మహాజనపదము, ఉజ్జయిని క్యాపిటల్. అండ్ మాహిష్మతి సౌత్ క్యాపిటల్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ప్రతి మహాజనపదానికి సెకండ్ క్యాపిటల్ లేదా ఇంకొక క్యాపిటల్ సౌత్ క్యాపిటల్ ఉండడం జరిగింది. కొన్నిటికి లేవు, కొన్నిటికి ఉన్నాయి. సో మీరు సెకండ్ క్యాపిటల్ని కూడా రిఫర్ చేయడం మంచిది. ఇప్పుడు మాహిష్మతి అనేది కాలాచౌరీల ప్రాంతంలో ఒక సుప్రసిద్ధమైన ప్రాంతము. కానీ అవంతి మహాజనపద కాలంలో కూడా ఈ మాహిష్మతి అనేది సౌత్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్గా ఉంది. సో అవంతి, ఉజ్జయిని అండ్ మాహిష్మతి. B1. పాంచాల రాజ్యము. అహిచ్చతి లేదా అహిచిత్ర అండ్ కాంపిల్య. దక్షిణ క్యాపిటల్ కాంపిల్య, ఉత్తర క్యాపిటల్ నార్థన్ క్యాపిటల్ అహిచ్చతి. జనరల్గా దీన్నే మనం మెయిన్ క్యాపిటల్ అహిచిత్ర అండ్ సౌత్ సెకండరీ క్యాపిటల్ కాంపిల్యగా పేర్కొంటాం. ఉత్తర క్యాపిటల్ అహిచ్చతి పాంచాల రాజ్యానికి, దక్షిణ క్యాపిటల్ కాంపిల్య. సో పాంచాల C3 సమాంతరంగా ఇచ్చాడు. C3. D4. వత్సరాజ్యము. వత్సరాజ్యం యొక్క రాజధాని కౌశాంబి అండి, కౌశాంబి. D2. సో చూడండి, A4 B4 B1 అండి, ఇది B4 అనుకోండి. B1. ఓకే, B1 ఇక్కడ ఉంది. ఓకే అండి. C3 D2. ఓకే అండి. ఆప్షన్ డి సరైన ఆన్సర్. ఆప్షన్ డి సరైన ఆన్సర్. ద ట్రేసెస్ ఆఫ్ జనపదాస్ అండ్ మహాజనపదాస్ ఆర్ ఫౌండ్ ఇన్. లీస్ట్ అడగలేదు ఇక్కడ, క్లియర్ కట్ డీటెయిల్స్ ఎక్కడ ఇచ్చారని అడగలేదు. వాటి ఆనవాళ్ళు, జాడలు, మహాజనపదాల ప్రస్తావన ఎక్కడ కనిపించిందని ఇచ్చాడు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ కాకూడదని. మళ్ళీ చెప్తున్నాను, మహాజనపదాల క్లియర్ కట్ లీస్ట్ ఇచ్చి చాలా డీటెయిల్గా మెన్షన్ చేసిన గ్రంథము బౌద్ధ గ్రంథము అంగుత్తర నికాయ, సుత్తుపీఠికలోని ఒక నికాయ. కానీ జనపదాల ప్రస్తావన అన్నిటిలో ఉంది. కానీ క్లియర్ కట్ లీస్ట్తో పాటు ఉన్నది మాత్రం అంగుత్తర నికాయలో 600-300 BC బిట్వీన్. సో మనకి ఇక్కడ ట్రేసెస్ ఆఫ్ మహాజనపదాల ఆనవాళ్ళు ప్రస్తావన ఎక్కడెక్కడ ఉందన్నాడు. జనపదాస్ అండ్ మహాజనపదాస్ అనేక జనపదాలు ఉన్నాయి. దాంట్లో పెద్ద అయిన 16 జనపదాల గురించి మాత్రమే మనం చర్చిస్తున్నాం. వేదిక్ టెస్ట్ అన్నాడు. ఓకే, వేదిక్ టెస్ట్. యాక్చువల్గా వైదిక గ్రంథాలు జనపదాల గురించి కొంత తక్కువ సమాచారమే ఇస్తాయి. ఎందుకంటే ఈ జనపదాల్లో బౌద్ధాన్ని ఎవరైతే ఆదరించారో, జైనాన్ని ఎవరైతే ఆదరించారో వాళ్ళ గురించి పెద్దగా ప్రస్తావన తీసుకురాదు. పక్షపాతం అన్నట్టు వైదిక మతాన్ని ఆదరించిన వారి గురించి గొప్పగా రాయడము. ఎగ్జాంపుల్, మగధ మహాజనపదం అనేది నందుల తర్వాత మౌర్య వంశం చేతికెళ్తుంది. మౌర్యులు బ్రాహ్మణులు కాదు, శూద్రులు అని వైదిక గ్రంథాలు తెలుపుతున్నాయి. కారణం ఏంటి? మౌర్యులు ఏ వర్గం వారో, ఏ కులం వారో పక్కన పెట్టండి, కానీ వైదిక గ్రంథాలు వాళ్ళు అత్యంత అల్పులు, నీచులు, క్రింది కులం వారు అని తెలుపుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు వైదిక మతాన్ని పెద్దగా ఆదరించలేదు. ఎందుకంటే ప్రారంభంలో అశోకుడు అవైదిక మతమైన అజ్విక మతాన్ని ఆదరించాడు, తర్వాత బౌద్ధాన్ని ఆదరించాడు. సో బౌద్ధాన్ని అవైదిక మతాన్ని ఆదరించినందుకు వైదిక గ్రంథాలు కొంచెం పక్షపాత వైఖరి చూపిస్తూ వాళ్ళు అల్పులు, క్రింది కులం వారని చూపిస్తాయి.
ఇక బౌద్ధ గ్రంథాలు వాళ్ళు శూరులు హీరోలు ఏకంగా బౌద్ధుడి శాక్యముని వంశానికి చెందిన వాళ్ళని చెప్పి బౌద్ధ గ్రంథాలు పైకి లేపుతాయి. సో మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్న ప్రాక్టికల్ సమస్య ఏంటంటే ఏ మతాన్ని ఎవరు ఆదరిస్తే వారి గురించి డబ్బు కొట్టడమే సరిపోతుంది చాలా గ్రంథాల్లో. సో అంటే మతపరమైన గ్రంథాలు కావడం, వైదిక సాహిత్యం మొత్తం కూడా కొంత లౌకికవాదం కనిపించినా పూర్తిగా మతపరమైన సాహిత్యం, బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువగా ఉపడే సాహిత్యం. సో ట్రేసెస్ ఆఫ్ జనపదాస్ అండ్ మహాజనపదాస్ ఆర్ ఫౌండ్ ఇన్ వేదిక్ టెక్స్ట్ కనిపించాయి, బుద్ధిస్ట్ టెక్స్ట్ కనిపించాయి, జైన టెక్స్ట్ కనిపించాయి. ఆల్ ఆఫ్ ది ఎబో అవుతుంది. మహాజనపదాలు జనపదాల గురించి ఆనవాళ్ళు లేదా ప్రస్తావన అనేది అన్నిటిలో ఉంది. కానీ 16 మహాజనపదాల గురించి డీటెయిల్ సమాచారం మనకుంది మాత్రం అంగుత్తర నికాయలో. సో ఇక్కడ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ కోసల? కోసల అంటే రాముడు పాలించిన కోసల కాదు, అది ఇంకా దీనికంటే ముందు ఉండొచ్చేమో. బహుశా ఈ రాజ్యంలోనే ఆ పౌరాణిక పురుషులు ఉండొచ్చేమో, తెలియదు. రాముడు జీవించాడు అన్నదానికి క్లియర్ కట్ సమాచారం అయితే లేదు. కథలు గాథలు తప్ప ప్రాక్టికల్ ఎవిడెన్స్లు లేవు, చరిత్ర యాక్సెప్ట్ చేసే ఎవిడెన్స్లు. ఎందుకంటే చరిత్ర యాక్సెప్ట్ చేయాలంటే ఖచ్చితమైన సాహిత్యం ఉండాలి, ఆర్కియాలజీ రిసోర్సెస్ కూడా ఉండాలి. అవి లేవు. మెయిన్గా ఊహాజనిత కథలు ఉండడం జరిగింది. అంటే ఒక కోతి బృందం వెళ్ళి బ్రిడ్జ్ కట్టడము, మంకీ ట్రూప్ వెళ్ళి, ఇక కొన్ని దాంట్లో ఉన్న కథలు కొంచెం ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేయలేము. కాబట్టి చరిత్ర యాక్సెప్ట్ చేయొద్దు దాన్ని. ఎనీహో మనం ఇప్పుడు అనుకున్న కోసల, ఇది ఉత్తరప్రదేశ్లోని ఒక రాజ్యం. ఇది ఈ కోసల రాజ్య రాజధాని ఏది అని అడిగాడు. శ్రావస్తి, సుక్తిమతి, కౌశాంబి, ఇంద్రప్రస్థ అన్నాడు. కురురాజ్య రాజధాని ఇంద్రప్రస్థ లేదా హస్తినాపూర్. కౌశాంబి అనేది వత్సరాజ్య రాజధాని. సుక్తిమతి అనేది చేది అండి, చేది రాజ్య రాజధాని ఇది. శ్రావస్తి అనేది కోసల క్యాపిటల్. కోసల, శ్రావస్తి. సో ఆప్షన్ ఏ సరైన ఆన్సర్. అహిచిత్ర అండ్ సెకండ్ క్యాపిటల్ కాంపిల్యా కూడా ఉంది, దీనికి పాంచాలకి. సరే క్వశ్చన్ చూద్దాం. అహిచిత్ర లేదా అహిచ్యతి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపద ఇన్ ఏన్షియంట్ ఇండియా? ప్రాచీన భారతదేశంలో క్రింది ఏ జనపదాలకి అహిచిత్ర లేదా అహిచ్యతి రాజధాని? మెయిన్ క్యాపిటల్ అండ్ నార్త్ క్యాపిటల్. ఇది కాంపిల్యా అడగలే, మనకు అహిచిత్ర మాత్రమే అడిగాడు. అహిచిత్ర అనేది ఇంకా చెప్పనవసరం లేదు, ఈజీ క్వశ్చన్. పాంచాల రాజధాని. అంగా అని ఇచ్చాడు ఫస్ట్ ఆప్షను. చంపా రాజధాని, దీని రాజధాని అంగా, చంపా రాజధాని. మగధ, రాజగిరి రాజగృహము అండ్ పాట్లీపుత్ర పట్న. పాంచాల, అహిచ్యతి అండ్ కాంపిల్యా. సో పాంచాల రాజధాని అహిచ్యతి, సి ఆన్సర్ అవుతుంది. కాశీ లేదా వారణాసి అనేది కాశీ రాజ్య రాజధాని, మహాజనపదం. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా మగధ అండ్ డాష్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ మోనార్షియల్ మహాజనపదాస్. మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. 16 మహాజనపదాల ప్రస్తావన అంగుత్తర నికాయలో ఉంది. దాంట్లో 4 కురు, మల్ల చెప్పాలి. ఏంటిది? ఇన్నిసార్లు చెప్పుకున్నాం. కురు, మల్ల, ఇంకేంటి? వాయవ్య భారతదేశంలో ఉన్న రిపబ్లికన్ ఏంటిది? రిపబ్లిక్ మహాజనపద. కాంబోజా, ఇంకేంటండి? వత్సనేనా? వజ్జీ, వత్స కాదు, వజ్జీ లేదా లిచ్చవి, ఏదంటే అది అనకండి. కురు, మల్ల, కాంబోజా, వజ్జీ లేదా లిచ్చవి అనేది రిపబ్లికన్ స్టేట్స్ ఏన్షియంట్ మహాజనపదాస్లలో. అవి కాకుండా మిగతాయన్నీ మోనార్షియల్. సో శాక్యాస్ అన్నాడు, కాదు. లిచ్చవి అంటే వజ్జీ కాబట్టి ఇది అవుతుంది, దీన్ని పక్కన పెడదాం. ఇది మోనార్షియల్ కాదు. ఇది వత్స కాదు. వజ్జీ అన్న లిచ్చవి అన్న ఒకటే, 2 పేర్లు ఇచ్చాడు. సో ఈ 3 మొనార్షియల్ కాదు. వత్స మొనార్షియల్, వత్స రాజ్యం ఇచ్చాడండి, మొనార్షియల్.
లిచ్చవి ఇచ్చాడు వజ్జి అండ్ వజ్జి ఇచ్చాడు, అది లిచ్చవియే. సో ఇది కాదు, శాక్యాస్ కాదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఆర్ ఎగ్జాంపులర్ మోనార్చియల్ మహాజనపద. మత్స అనేది మోనార్చియల్ మహాజనపద. సో ఇవి బేసికల్గా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్, వాటి వివరణ. మరి కొన్ని క్వశ్చన్స్ని చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్.